ఇది మొదటి భాగం సారాంశం. సుధా శరీరంతో ఆ భూతం ఇంకా శక్తివంతం అవుతుంది. రాముని ఆ చెట్టు వేరులతో బంధిస్తుంది. రాము అక్కడి నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అని ప్రయత్నిస్తాడు కాని సుధా రాముని చంపాలి అనుకుంటుంది. ఈలోపు రాము అక్కడి నుండి తప్పించుకుని ఊరులోకి వెళతాడు. అరుణ్ ఒక ఫ్యాక్టరీ దగ్గర ఆగుతాడు. కాని అతను నిల్చున్న ప్రాంతం అంత రక్తమయంగా మారిపోతుంది. చుట్టూ ఎముకలు ఉంటాయి. అరుణ్కి భయం వేసి వెనుకకు పరిగెడతాడు. ఊరులో అడుగుపెట్టిన తర్వాత ఒక మంట చుట్టూ ఊరి జనాలు అందరూ ఉంటారు. అరుణ్ వెళ్లి వాళ్ల మధ్యలో నిల్చుంటాడు. కాని వాళ్లు అందరూ దెయ్యాలుగా మారిపోతారు. చెట్టుకి ఒక మంత్రం వేస్తాడు. అది అరుణ్ వైపుగా వెళ్లి ఆ చెట్టుని కాల్చేస్తుంది. ఆ తర్వాత రాముని సుధ చెట్టుపైన కట్టేస్తుంది. రాముకి భయం వేస్తుంది సుధని చూసి. రాము ఎటు వెళ్తున్నా సుధ తన్వెంటనే వెళ్తుంది. రాము పరిగెడతాడు. సుధా రాము వెనకాలే వస్తుంది. మళ్లీ తిరిగి ఆ చెట్టు దగ్గరికి వెళుతుంటే జనాలు అంతా ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. రాము అక్కడికి చేరుకుని తన మంత్రశక్తిని ఉపయోగించి ఆ చెట్టుని కాల్చేస్తాడు. అరుణ్ అది చూసి షాక్ అవుతాడు. ఆ చెట్టు మంటలలో వేరులతో సహా బూడిద అవుతుంది. సుధా అంతం అయింది అనుకోని ఊర్లో జనాలు అంతా ఎంతో సంతోషంగా ఉంటారు. కొన్ని నెలలు తరువాత సుధా మళ్లీ తిరిగి వస్తుంది.